నమస్కారం అండి. సో సాంప్రదాయ వంటగదికి స్వాగతం. రండి, ఈరోజైతే వంకాయ టమోటా చట్నీతో చపాతీలోకి చట్నీ భలే ఉంటుంది. రండి చూస్తాం. సో బాగా ఫ్రై చేసుకున్నాం అనమాట. టమోటా ప్లస్ వంకాయ, పచ్చిమిరపకాయలు, కాస్త ఎర్రగడ్డ. సో ఇలా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఓకేనా? సో ఇదైతే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేస్తే చపాతీలు చేసుకోవాలి. చపాతీలు కాల్చుకొని చట్నీలోకి తినేస్తాం. కమన్. అంతేకాదు, మీరు వంటగదిలో కానీ తినేటప్పుడు కానీ ఆహారం ఉన్నటువంటి పాత్ర ఏదైతే ఉంటుందో దాని మీద మీ పని అయిన వెంటనే మూత మూయడం ఆరోగ్యకరం. జల్లెడ పట్టుకుందాం, ఎందుకంటే శుభ్రంగా ఉంచుకోవడం కోసం. మనం ఆహారం తినేది శుభ్రతని కోరుతుంది కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసుకుంటాం. జల్లెడ పెట్టుకుందాం. లో అన్నీ దాదాపు సేఫ్గా ఉంటాయి, కానీ ఓ కాస్త. సో ఇలా అయితే పిండి క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం తీసి పెట్టేసి పిండి అనేది కలుపుకుందాం. సో చపాతీ పిండి అనేది రెడీ చేసేసినాం అనమాట. కొద్దిసేపు పక్కన కూడా పెట్టుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు. పూరికి అయితే పక్కన పెట్టుకోవాలా, కాస్త ఆయిల్ వేసి. బట్ దీనికైతే అవసరం ఉండదు. నవ్వు వస్తుంది కదా, ఇంత బాగు ఎన్ని చపాతీలు అవుతాయా మీకు, ఇంత పిండి తింటారు అనుకుంటున్నారా? నైట్ టైం కదా, కాస్త తక్కువ ఫుడ్ తినడమే మంచిది. అందుకనే చపాతీలు తింటున్నాం. మేము ఉండేది ఇద్దరే కాబట్టి మాకు చాలు, సరిపోతుంది. నాకు తెలిసిన ఒక కార్పెంటర్ గాడు ఇట్లా ఒకటి చేసిరంటే ఇది బాగా చేసాడు అనమాట. బాగుంది. చపాతీలు తిక్కడం కోసం బాగుంది. తర్వాత క్లీన్ చేసుకుందాం కాస్త. సో ఇలా క్లీన్ చేసేసుకుందాం. మనము చేసేసుకున్నాము. ఇది కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా దీన్ని కొంతమందికి చపాతీలు తిక్కితే ఆ మూలకోటి ఈ మూలకోటి పోయి ఉంటుంది. సో అలా రాకుండా ఉండాలంటే అదేం పెద్ద విద్యేం కాదు. మనం చేసుకుంటాం కదా రౌండ్, దాన్ని రౌండ్గా చేసుకోండి. ఐ మీన్ ఇలా. అది రౌండ్గా ఉంటే కనుక చపాతీ కూడా ఇలా రౌండ్గా ఉంటే చపాతీ కూడా రౌండ్గా వస్తుంది. మనకు కావాల్సినంత పిండి రెడీ చేసుకొని ఉంటలుగా చేసుకొని పెట్టుకుందాం. తర్వాత ప్రాసెస్ చేయమని చూపిస్తాం. సో ఉండలు అయితే రెడీ చేసేసుకున్నాం. దాన్ని తర్వాత కాస్త ఇలా అనుకొని పిండి వేసుకున్నాం అనమాట. దాన్ని రెండు వైపులకి పిండి అంటేట్టుగా చేసుకున్నాం. తర్వాత చెప్పాను కదా, మనం చేసుకునే ఉండలు అనేవి రౌండ్గా, క్లీన్గా, నీట్గా ఉంటే చపాతీలు కూడా రౌండ్గా వస్తాయి.
అయిపోయాయి చపాతీలు, ఇక కాల్చుకోవడమే. చపాతీ ఒకవైపు కాలింది, ఇంకొక వైపు కాల్చుకో. రెండు వైపులా కాస్త కాలిన తర్వాత అలా తిప్పేసి కాస్త ఆయిల్ వేసుకుందాం. ఇంకో విషయం ఏమంటే ఆయిల్ లేకుండా కూడా చపాతీలు వేసుకొని తినేవాళ్ళు ఉన్నారు. మాకైతే అది అలవాటు లేదు, సో మేమైతే ఆయిల్ వేసుకొని తింటున్నాం. ఎవరి ఇష్టం వాళ్ళు. దీనికి కామెంట్ చేయొద్దండి ప్లీజ్. ఫస్ట్ చపాతీ రెడీ అయిపోయింది. చపాతీ రెడీ, గోల్డెన్ ప్లేట్ రెడీ. చపాతీ వేసుకున్నాం, చట్నీ ఒకటి వేసుకొని తింటే నా స్వామి రంగా. మిగిలిన వేసేసుకుంటాం, చూస్తుండండి. ఓకే మరి, సో ఫైనల్గా చపాతీ చట్నీ రెడీ అయిపోయింది. మధ్యలోకి ఆనియన్ ఎర్రగడ్డ వేసుకుంటే పచ్చి చట్నీ అనమాట. దీనికి మళ్ళీ తిరుగుబాటు వేయడం అట్లా ఏం చేసేకపోతుంది, పచ్చిదే భలే ఉంటుంది. సూపర్గా ఉంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు తినేటి ఈ టేస్ట్ మళ్ళీ ఇప్పుడు వస్తుంది. సూపర్ టేస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.